అందరికీ చెప్పారు కల్మా చదవండి అని. కల్మా చదవడం రాకపోతే తలమీద గురిపెట్టి చంపేస్తామంటున్నారు. ఒకవేళ వాళ్ళు ఇది అడగకుండా ఉండుంటే, అది కల్మా చదవకుండా ఉండుంటే, అదేంటంటే నువ్వు హిందువా ముస్లిమా అని అడగడం ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే ఇదంతా వాళ్ళకి ముందే తెలుసు అని ఒక అర్థం తెలుస్తోంది. ఇండియాతో గెలవడం సాధ్యం కాదని, అది ఈ భయంకరమైన తీవ్రవాదం అనేది వాళ్ల దేశంలో ప్రథమ సిద్ధాంతంగా ఉంది. ఈ తీవ్రవాదంలో వాళ్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమాయక ప్రజల మీద దాడి చెయ్యాలనే వాళ్ల ముఖ్య సంకల్పం. దాని ఫలితం వాళ్ళు ఏ విధంగా చూసుకుంటారు అనేది, ఏదైనా జరిగితే రెండు దేశాల మధ్య ఒక యుద్ధం జరగాలి అన్న ఏర్పాటువాదం. ఇంకా ఇండియా అన్ని విషయాల్లో ముందంజలో ఉందన్నది కూడా వాళ్ళుద్దేశం. ఇస్లాం పేరు చెప్పుకొని వాళ్ళు రాజకీయం నడుపుతున్నారు. అందువల్ల 25 సంవత్సరాలు వాళ్ళ రాజకీయం కూడా చేయలేకపోయారు. ఈ పాకిస్తాన్ యొక్క ప్రథమ ఉద్దేశం ఏంటి అంటే ఇది వాళ్ల మతోన్మాదమా లేక రాజకీయమా అనేది నేనే అడుగుతాను. ఇంకా ఏంటంటే వాళ్ల చిన్న చిన్న గ్రామాల్ని కూడా విడిచిపెట్టేశారు. 90 మంది పాకిస్తానీ ప్రజల్ని బందీలుగా చేసి మనం ఇక్కడికి తీసుకుని వచ్చాం. తరువాత సిమ్లా ఒప్పందం తరువాత వాళ్లను విడుదల చేశాం 1988లో. జనరల్ జియావుల్ హక్లీ, ఇతనికి పాకిస్తాన్లో ట్రైనింగ్ అకాడమీ సెంట్రల్లో ఉంది. అక్కడ జనరల్ ఆఫీసర్స్ అందరి ముందు ఒక పెద్ద స్పీచ్ ఇచ్చాడు 1988లో. అప్పుడు ఆయన ఏమన్నారంటే, మేము వంశపారంపర్యంగా మేము యుద్ధ ప్రాతిపాదికన అన్ని చర్చలు చేస్తూనే ఉన్నాం. దాంట్లో మనం ఓడిపోయాం. ఇప్పుడు మన స్ట్రాటజీని మార్చేయాలి. తరువాత ఇప్పుడు నేను మీకు ఇంటర్నెట్ అవైలబుల్గానే ఉంది. నియోలెక్కి స్పీచ్ మీరు చూసి ఉండరు. ఆయనేమన్నారంటే ఇకపై యుద్ధం అనేది జరగకూడదు. ఇప్పుడు మనం ఇండియా మీద 1000 వీ హ్యావ్ ఇన్ఫ్లిక్ట్ 1000 వూండ్స్ 1000 ప్రాంతాలున్న జనావాసాల్ని మనం గాయపరచాలి. అప్పుడే ఇండియాలో బ్లీడింగ్ మొదలవుతుంది. తరువాత ఇండియా బలహీనపడుతుంది.